హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి క్యాబేజీతో అస్సలు క్యాబేజీ స్మెల్లే లేకుండా చాలా టేస్టీగా ఒక మంచి క్రిస్పీ పకోడీ అనమాట. ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ మిక్సింగ్ బౌల్‌లో ఒక్క పెద్ద ఉల్లిపాయ అనమాట ఇది. దాన్ని ఇలా పొడవుగా కట్ చేసుకున్నాము. తర్వాత 3 పచ్చిమిర్చి అండి. కారంగా ఉన్నాయి. కొంచెం కారం కారంగా ఉంటేనే బావుంటుంది పకోడీ. ఒక టేబుల్ స్పూన్ తురిమి పెట్టుకున్న అల్లం. ఒక 2, 3 రెబ్బలు కరివేపాకు. కరివేపాకు ఎక్కువగానే వేసుకోండి. టేస్ట్ చాలా బావుంటుంది. అల్లం, కరివేపాకు ఎప్పుడు పకోడీకి ఎక్కువుంటే టేస్ట్ బావుంటుంది మంచి ఫ్లేవర్‌తో. ఒక కప్పు పొడవుగా సన్నగా కట్ చేసుకున్న క్యాబేజీ ముక్కలు వేసుకుందాము. ఇప్పుడు వీటన్నిటిని మంచిగా నొక్కి కలుపుకోవాలండి. అప్పుడే మనకి ఉల్లిపాయల్లో అంతా ఉన్న నీరంతా బయటకొస్తుందనమాట. ఈ అల్లం ఫ్లేవర్ కూడా ముక్కలన్నిటికి మంచిగా పడుతుంది. అసలు మీరు చెప్పినా కూడా ఎవరు నమ్మరు. క్యాబేజీతో చేశారని చెప్పి అంత టేస్టీగా, క్రిస్పీగా ఉంటుందనమాట. ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందాము. ఉప్పు వేసి కలుపుకోవటం వల్ల ఏంటంటే మనకి ఆ ఉప్పు వేయటం వల్ల ఇంకా కొంచెం నీరైతే వస్తుందండి ఉల్లిపాయ ముక్కలు, క్యాబేజీ ముక్కల్లో నుంచి. ఆ అల్లం ఫ్లేవర్ అంతా మంచిగా పట్టేటట్టుగా బాగా నొక్కి కలుపుకోవాలి. అప్పుడే మనకి క్యాబేజీ అనేది అసలు స్మెల్లే రాకుండా ఉంటుందండి. ఒకటి నుంచి 2 నిమిషాల పాటు గట్టిగా కలుపుకోవాలనమాట. నొక్కి కలుపుకున్నామంటే నీరనేది వస్తుందండి బయటికి. ఇలా కలుపుకున్న తర్వాత దీనికి మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాము సరిపోతుంది. ఇప్పుడు 2 నిమిషాల తర్వాత చూద్దామండి. ఎక్కువగా నీరైతే రాదు. కానీ మనకి ఆ చెమ్మ అనేది వస్తుందనమాట దాంట్లో నుంచి. ఇప్పుడు దీంట్లో అరకప్పు శనగపిండి వేసుకుందాము. ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకుందామండి. మంచి క్రిస్పీగా వస్తుందనమాట. ఒక పావు టీ స్పూన్ ధనియా పౌడర్. ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పొడి. కొంచెం కొత్తిమీర అనమాట. కొత్తిమీర అలానే గిల్లి వేసేసుకుందాం అనమాట. సన్నగా తరగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నీళ్ళు ఫస్ట్ యాడ్ చేయొద్దండి. చెక్ చేసుకొని కావాలంటే యాడ్ చేసుకుందాము. ముందు మనకి పిండితో తడి పొడిగా కలుపుకుందాము. చూసారు కదా! ఇంత కొంచెం నీళ్ళే మనకి సరిపోతుందనమాట. గట్టిగా నొక్కి కలుపుకుందాము. 1, 2 టేబుల్ స్పూన్లు మాత్రమే సరిపోతుందండి. చెక్ చేసుకొని కలుపుకుందాం. నీళ్ళైతే ముందుగానే ఎక్కువగా యాడ్ చేసుకోవద్దు. పిండి మనకి గట్టిగానే ఉండాలనమాట. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో 2 బ్రెడ్ స్లైసులు తీసుకున్నాము. ఇది సాల్ట్ బ్రెడ్ అండి. స్వీట్ బ్రెడ్ అసలు తీసుకోవద్దు. సాల్ట్ బ్రెడ్‌ని చూడండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకుందాము. వేసే పిండితో పాటు కలిపేసుకుందామండి. మరీ చిన్న చిన్న పీసుల్లాగా, తుంపుల్లాగా చేసుకోకుండా ఇలా కొంచెం పెద్ద పెద్ద పీసుల్లాగా వేసుకొని కలిపేసుకుందాము. మనకి పిండిలో ఏదైనా ఎక్స్‌ట్రా నీరున్నా గానీ ఈ బ్రెడ్ అనేది పీల్చేసుకుంటుందండి. పీల్చుకుని పిండి గట్టిగా అయిపోతుందనమాట. చూసారు కదా! ఇప్పుడు మనం నూనె వేడెక్కిందండి కడాయిలో. చూడండి ఇలా పొడి 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 పొడిగా వేసేసుకుందామనమాట. మనం పకోడీకి ఎలా అయితే వేసుకుంటామో అలా నేను ముద్దగా అసలు పడనివ్వద్దండి. అప్పుడే మనకి పొడి పొడిగా ఉంటేనే చాలా క్రిస్పీగా వస్తుందనమాట. పచ్చిమిర్చి అనేది కారానికి తగినట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. అయితే కొంచెం కారం కారంగా ఉంటేనే బావుంటుంది పకోడీ. స్టవ్ వచ్చేసి లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకుందామండి. అప్పుడు చక్కగా మనకి ఎర్రగా ఫ్రై అవుతుందనమాట. మీడియంలో ఉన్న, హైలో ఉన్నా గానీ మనకి వెంటనే కలర్ మారిపోతుంది. కానీ పచ్చి పచ్చిగా ఉంటుందండి. అందుకని లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాము. చక్కగా ఎర్రగా కాలనిచ్చి తీసుకుందామండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. క్రిస్పీగా 1 వీక్ అయినా గానీ అలానే ఉంటుందండి. అస్సలు క్యాబేజీ స్మెల్లే రాదనమాట. మీరు చెప్పినా కూడా ఎవరు నమ్మరు. ఇది క్యాబేజీతో మీరు చేశారని పకోడీ అంత టేస్టీగా ఉంటుంది.
అలానే మనం బ్రెడ్ వేసుకున్నాం కాబట్టి ఎక్స్‌ట్రా క్రిస్పీనెస్‌తో ఉంటుందండి. చాలా కరకరలాడుతా ఉంటుంది. చూసారు కదా! చక్కగా ఫ్రై అయిపోయిందనమాట ఎర్రగా. టేస్ట్ అయితే చాలా బావుందండి. ఒక మంచి ఈవినింగ్ స్నాక్ రెసిపీ అనమాట. చేసుకోవటం కూడా చాలా ఈజీ అండి. 5 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కూడా తప్పనిసరిగా కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. చూసారు కదా! ఇక్కడ నేను వేస్తుంటేనే మీకు అర్థమవుతుంది ఎంత క్రిస్పీగా వచ్చిందో. నూనె కూడా పీల్చుకోదండి ఎక్కువగా. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.